సీతక్కని నెగెటివ్ చేయబోయే ఇదిలోనే బీఆర్ఎస్ బోల్తా పడిందంటే ఏమంటారు? సీతక్కను నెగిటివ్ చేయాల్సిన అవసరం ఏం లేకుంటుండే, మాకంతా పని కూడా అవసరం లేదు. ఎందుకంటే సీతక్క గురించి ములుగు ప్రాంతంలో చాలామందికి తెలుసు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఆమెను నెగిటివ్ చేసి మేమేదో లబ్ధి పొందాలి, ఆమెను ఫేడ్ అవుట్ చేసి మేమేదో ఇంకా గొప్పలుగా చూయించుకోవాలని మేము ఎన్నడూ కూడా అనుకోలేదు, అనుకోము కూడా. సమన్వయ లోపంతో కార్యకర్తకు ఆ ఊళ్ళో పని చెప్తే ఆ పార్టీ కార్యకర్త అక్కడే పని చేసుకుంటాడు. ఎంపీపీకి పని చెప్తే ఆ స్థాయిని బట్టి వాళ్ళ పని చెప్తే వాళ్ళు ఊరోలు పెట్టి ఈ జిల్లా కేంద్రానికి రాకపోవు. అందరినీ సమానంగా చూసి సమాన అవకాశాలు కల్పించి ప్రచారం సమానంగా ఒక ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేసి ఎవరి బాధ్యత వాళ్ళకి చేస్తే ఈరోజు సీతక్క నెగిటివ్ చూపించే అవసరం లేదు. సీతక్క నెగిటివ్ సీతక్కే చేసుకుంటే మేమేం చేయని అవసరం లేదు. ఏదైతే అంటే కత్తిని నమ్ముకున్నాడు కత్తికే బలైపోయినట్టు సోషల్ మీడియాని నమ్ముకున్న వాళ్ళు సోషల్ మీడియాకే రేపు బలైపోయే రోజులు కూడా రాబోతున్నాయి. నిరుద్యోగ భృతి ఇంకా అమలు చేయలేదు, దాని గురించి ఏమంటారు? అది దారుణమైన మోసం తల్లి. ఎందుకంటే ఇదే జాతీయ నాయకులు ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి హైదరాబాద్లో ఓ పెద్ద సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆ మాటలు నమ్మిన నా నిరుద్యోగ మిత్రులు యువకులు వారి హాస్టళ్లను కూడా ఇళ్లను కూడా వదిలిపెట్టి మహిపాల్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడిన కోదండరామ్ గారు, తీర్మర్మల్లన్న గారు, ఆ జర్నలిస్ట్ రగ్ గారు, మా అన్నయ్య దాదర్ శ్రీనివాస్ గారు, నిరుద్యోగుల గురించి మాట్లాడిన వాళ్ళు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పోవడం ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది నిరుద్యోగ భృతి అని చెప్పిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగుల మీద చేస్తున్న దమనకాండను అడ్డుకుంటలేకపోతాం. గౌరవ భట్టి విక్రమార్క గారిని ఈరోజు ఒక ప్రశ్న అడగాలనుకున్నా. నిండు అసెంబ్లీలో అసలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు, ఎక్కడ మేము ప్రస్తావించలేదు అన్నారు. మరి మీరు ఇచ్చిన మాటలు ప్రియాంక గాంధీ మీ పార్టీ నాయకురాలు కాదా? అంటే మీరు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసేదే ఒక ఎజెండాగా పెట్టుకొని మీరు ప్రభుత్వంలోకి రావడమే పెట్టుకొని వచ్చారా? ఈ తీర్మార్ మల్లన్న నిరుద్యోగుల గురించి మాట్లాడాడు, జర్నలిస్ట్ రఘు నిరుద్యోగుల సమస్యలు చూపించాడు, కోదండరామ్ గారు ఆయనకి పదవి వస్తారని భయంతో నిరుద్యోగులను పట్టించుకునే పాపాన లేదు. మహిపాల్ యాదవ్ ఆ రోజు ఆ పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు మహిపాల్ యాదవ్ ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతుంది, ఒక అనిశ్చిత దూరంలో పోతుండ్రు. ఇదే నిరుద్యోగులు ఖచ్చితంగా వాద పెడతారు. మేము నిరుద్యోగులను పరీక్షలు వాయిదేమని మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసినాం. పాపం మోతిలాల్ నాయక్ అనే మిత్రుడు దీక్ష చేస్తే ఆయన దేనికి అప్లై చేయాలి అని చెప్పిండు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి వ్యక్తికి ఆయన పరీక్షకు అప్లై చేసిండా లేదా అనేటువంటి ఒక సమాచారం కూడా లేకుండా ఈ రాష్ట్ర పాలన కొనసాగుతుందంటే ఈ పాలన ఎట్లా సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇచ్చడు పక్కకు పెడితే, ఉద్యోగాలు ఇచ్చడు పక్కకు పెడితే, నిరుద్యోగులను ఈరోజు అంటరాని వాళ్ళుగా చూసేటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం దుర్మార్గం, దురదృష్టకరం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదా మళ్ళీ ఏమైనా పార్టీ చేంజ్ అయ్యే ఛాన్సెస్? లేదు తల్లి, అవసరం అనుకుంటే రాజకీయాలే వదిలేసి మరొక ఇంతకుముందు నేను లెక్చరర్గా పనిచేసిన టీచర్ వృత్తి అనేది చేసుకుంటా, ఇంకేమన్నా నాకు వచ్చే పనిలో ఏమైనా నిమగ్నమైతే కానీ పార్టీ మారే ఆలోచన లేదు. చాలామంది పార్టీలోకి రామని ఆహ్వానించిన వారే పేర్లు ఎందుకు వాళ్ళవి. కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నేను సీతక్క గారిని ఒక విషయంలో నేను అప్రిషియేట్ చేస్తా. ప్రతిపక్షంలో ఉండి ఎంత సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రజా అవసరాలను ఉపయోగించుకొని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే అయి మంత్రి అయింది. మేము కూడా వాళ్ళ సమస్యను ఉపయోగించుకోం, వాళ్ళ కోసం పోరాడి నాయకులకు ఎదుగుతాం, ప్రజల గొంతుకగా ఉంటాం. వాళ్ళ అరెస్టులు చేసినా ఇంకేం చేసినా 20 సంవత్సరాల కానించి ఉద్యమంలో ఉన్న బిడ్డలం. ఆకలి తెలుసు, ఉద్యమాన్ని ఎట్లా రగిలించాలో తెలుసు, అన్నీ తెలుసు. పార్టీ మారే ఉద్దేశం లేదు. ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు కూడా అందులో సంతృప్తి లేరు. వాళ్ళను త్వరలోనే మీరు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా ఎందుకు అనే బాధలో ఉన్నారు. వాళ్ళు పార్టీ మారే అవకాశం అవసరం ఉంటే వాళ్ళనే మళ్ళీ గర్వాపసి అనే కార్యక్రమం తీసుకొచ్చి దానికి నాయకత్వం వహించే బాధ్యత పార్టీ నాకు ఇస్తే ఖచ్చితంగా నేనే పోయి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం నేను తీసుకుంటాను. ఇంకా నేను పార్టీ మారే ఉద్దేశం లేదు. అదంతా వాళ్ళు ఏదో వాళ్ళు వస్తాడు అని చెప్పడం తప్ప. సరే, మన నాయకత్వం బలంగా ఉంటుంది, పిల్లగాడు ముందుకొచ్చి మాట్లాడతాడు, పార్టీకి న్యాయం చేయగలుగుతాడని వాళ్ళు అనుకోవచ్చు. కానీ కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ కుటుంబం ఇచ్చిన గౌరవం,
నన్ను నమ్ముకున్నటువంటి నా ప్రాంత ప్రజలు ప్రశ్నించగలుగుతాడు అనేటువంటి యువకుల్లో ఉన్నటువంటి నా అభిమానం ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. ఏ పార్టీ కార్యక్రమమైనా బుధల మీదకు తీసుకుపోతే ఖచ్చితంగా ఏ పార్టీ కార్యకర్తకు ఇబ్బంది ఉన్నా నా వంతు సాయం, నా వంతు మనోధైర్యం నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకుపోయి నా వంతు కూడా నేను వాళ్ళకి సాయం చేస్తాను. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదా మళ్ళీ ఏమైనా పార్టీ చేంజ్ అయ్యే ఛాన్సెస్? లేదు తల్లి, అవసరం అనుకుంటే రాజకీయాలే వదిలేసి మరొక ఇంతకుముందు నేను లెక్చరర్గా పనిచేసిన టీచర్ వృత్తి చేసుకుంటా, ఇంకేమన్నా నాకు వచ్చే పనిలో ఏమైనా నిమగ్నం అయితే కానీ పార్టీ మారే ఆలోచన లేదు. చాలామంది పార్టీలోకి రామని ఆహ్వానించిన వారే, పేర్లు ఎందుకు వాళ్ళవి. కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నేను సీతక్క గారిని ఒక విషయంలో నేను అప్రిషియేట్ చేస్తా. ప్రతిపక్షంలో ఉండి ఎంత సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రజా అవసరాలను ఉపయోగించుకొని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే అయి మంత్రి అయింది. మేము కూడా వాళ్ళ సమస్యను ఉపయోగించుకోం, వాళ్ళ కోసం పోరాడి నాయకులకు ఎదుగుతాం, ప్రజల గొంతుకగా ఉంటాం. వాళ్ళ అరెస్టులు చేసినా ఇంకేం చేసినా 20 సంవత్సరాల కానించి ఉద్యమంలో ఉన్న బిడ్డలం. ఆకలి తెలుసు, ఉద్యమాన్ని ఎట్లా రగిలించాలో తెలుసు, అన్నీ తెలుసు. పార్టీ మారే ఉద్దేశం లేదు. ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు కూడా అందులో సంతృప్తి లేరు. వాళ్ళను త్వరలోనే మీరు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా ఎందుకు బాధలో ఉన్నారు, వాళ్ళు పార్టీ మారే అవకాశం అవసరం ఉంటే వాళ్ళనే మళ్ళీ గర్భాపసి అనే కార్యక్రమం తీసుకొచ్చి దానికి నాయకత్వం వహించే బాధ్యత పార్టీ నాకు ఇస్తే ఖచ్చితంగా నేనే పోయి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం నేను తీసుకుంటాను. నేను పార్టీ మారే ఉద్దేశం లేదు. అదంతా వాళ్ళు ఏదో వాళ్ళు వస్తాడు అని చెప్పడం తప్ప. సరే, మన నాయకత్వం బలంగా ఉంటుంది, పిల్లగాడు ముందుకొచ్చి మాట్లాడతాడు, పార్టీకి న్యాయం చేయగలుగుతాడని వాళ్ళు అనుకోవచ్చు. కానీ కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ కుటుంబం ఇచ్చిన గౌరవం, నన్ను నమ్ముకున్నటువంటి నా ప్రాంత ప్రజలు ప్రశ్నించగలుగుతాడు అనేటువంటి యువకుల్లో ఉన్నటువంటి నా అభిమానం ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. ఏ పార్టీ కార్యక్రమమైనా బుధల మీదకు తీసుకుపోతే ఖచ్చితంగా ఏ పార్టీ కార్యకర్తకు ఇబ్బంది ఉన్నా నా వంతు సాయం, నా వంతు మనోధైర్యం నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకుపోయి నా వంతు కూడా నేను వాళ్ళకి సాయం చేస్తాను.